హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ దేవేందర్ని. మీరు చూస్తున్నది దేవన స్టూడియో. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే మనము పాస్వర్డ్లు మర్చిపోతుంటాం. ఏ పాస్వర్డ్ అయినా సరే కొన్ని రోజుల తర్వాత మర్చిపోతుంటాం. సో మళ్ళీ దాన్ని ఓపెన్ చేయాలంటే పాస్వర్డ్ కావాలి, కాబట్టి ఆ పాస్వర్డ్ మనకు గుర్తుండదు. సో ఇది చాలాసార్లు మనకు జరిగే ఉంటుంది. నాకైతే చాలాసార్లు జరిగింది. మీకు కూడా అలాగే అయిందా? సో దీనికి ఒక సొల్యూషన్ ఉంది. ఏంటంటే, సో పాస్వర్డ్లు అన్ని మన మొబైల్లోనే సేవ్ అయి ఉంటాయి. సో అది మనకు తెలియదు, ఎక్కడ సేవ్ అయి ఉన్నాయో మనకు తెలియదు. కాబట్టి మనం బుర్ర పాడు చేసుకుంటాం. కాబట్టి ఈ పాస్వర్డ్లు అన్ని ఎక్కడ దాగున్నాయో నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో పాస్వర్డ్లన్నీ మన మొబైల్లోనే సేవ్ అయి ఉంటాయి. అవి ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ సెట్టింగ్ ఓపెన్ చేయండి. సెట్టింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా పైకి స్క్రోల్ చేస్తే గూగుల్ అని కనిపిస్తుంది. గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పాస్వర్డ్ మేనేజర్ అని కనిపిస్తుంది. ఆ పాస్వర్డ్ మేనేజర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అన్ని కనిపిస్తాయి. ఏ యాప్ కి అయితే మనము పాస్వర్డ్లు పెట్టామో అవన్నీ కనిపిస్తాయి. సో దాన్ని మనకు ఏ పాస్వర్డ్ కావాలో దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ప్యాటర్న్ అడుగుతుంది. ప్యాటర్న్ ఇచ్చిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది మనకు. సో ఇక్కడ యూజర్ నేమ్ కనిపిస్తుంది, ఇక్కడ పాస్వర్డ్ కనిపిస్తుంది. సో ఇక్కడ డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది పాస్వర్డ్ కనిపించాలంటే ఈ ఐ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పాస్వర్డ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఆ పాస్వర్డ్ తోటి మనం ఈజీగా లాగిన్ కావచ్చు. సో ఇంతే సింపుల్ గా మన పాస్వర్డ్లు అనేవి ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. వాళ్ళు కూడా పాస్వర్డ్ మర్చిపోతే ఈజీగా రికవర్ చేసుకుంటారు. సో మళ్ళీ ఇంకో మంచి ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.